వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను ట్రీట్మెంట్ రైన్స్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి గారు. హాయ్ సార్. నమస్తే. నమస్తే అండి. సార్, డయాబెటిక్ ఇంట్లో 4-5 మంది ఉన్నారంటే ఖచ్చితంగా ఒకరైనా డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు అయితే ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఈ సర్కంసేషన్ అనేది మార్గము అని కొన్ని నేను ఆర్టికల్లో చదివాను సార్. అంటే చాలా వరకు కూడా పూర్వ భాగం అనేది మూసుకొని పోతూ ఉంటుంది. దీనివల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి సుంతి ఆపరేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలి అని చెప్పి విన్నాను. అది ఎంతవరకు వాస్తవము? అదేవిధంగా డయాబెటిక్ అటాక్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ సర్జరీ చేయించుకోవాలా? ఎస్ నవీన్ గారు, ఇప్పుడు చూసుకుంటే కనుక 100లో చూసుకుంటే కనుక 50 మెంబర్స్ డయాబెటీస్ అయిపోయారు. 50 మెంబర్స్. అందులో మగవాళ్ళకి కనుక డయాబెటీస్ వచ్చింది అంటే అంగం ముందున్న చర్మం ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ టైంలో దగ్గరికి అయిపోతుంది. దీన్నే మనం బెలనైటిస్ అంటాం. ఒకవేళ అంగం ముందున్న చర్మమే కాకుండా లోపల గ్లాండ్స్ భాగం కూడా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. దాన్నే బెలనోపాస్థైటిస్ అంటాం. ఇట్లా బెలనైటిస్ బెలనోపాస్థైటిస్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు 3.87%. అంటే 100 మందిలో 4కి మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళకి ఓసారి ఏమవుతుందంటే ఇంటర్కోర్స్ చేసేటప్పుడు విపరీతమైన పెయిన్ మంట ఉంటుంది. సో దానివల్ల వాళ్ళు చేయలేరు. చేయకపోవడం వల్ల ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, లిబిడో రావడము, అండ్ చేసిన వెంటనే విపరీతమైన మంట రావడము, దీంతో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో జస్ట్ ఒక డయాబెటీస్ అనే చిన్న డిజీజ్ రావడం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తాయి, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుంది, ముందరున్న క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉంటుంది, క్లీన్ చేసుకోనికి రాదు, మొత్తం స్మిగ్మా అంతా ఫామ్ అవుతుంటుంది, ఒక రకమైన ఫౌల్ స్మెల్ వస్తుంటుంది. ఇవన్నీ మీరు అన్నవన్నీ నిజమైన కారణాలు. ఎందుకంటే డయాబెటీస్ అనేది మగవాళ్ళకి వచ్చిందంటే మాత్రం ముందు జాగ్రత్తగానే చర్మాన్ని తీయించేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. సో నేను వాళ్ళ చిన్న డయాగ్రామ్ వేసి చెప్తాను మీకు. అసలు డయాబెటీస్ వచ్చిన వాళ్ళ పెనిస్ ఎలా ఉంటుంది, అసలు నార్మల్ పెనిస్ ఎలా ఉండాలి, అసలు డయాబెటీస్ వలన ఈ పెనిస్ యొక్క ముందరున్న చర్మం ఎందుకు ఇన్ఫెక్ట్ అవుతుంది అనేది జస్ట్ ఒక డయాగ్రామ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు వచ్చే 100 పేషెంట్లో చూసుకుంటే కనుక 70% డయాబెటీస్ పేషెంట్స్తో ఉంటుంది. కానీ ఆ డయాబెటీస్ ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మామూలుగా సర్కంసేషన్ కోసం వస్తారు. వాళ్ళు ఏంటంటే అంగం యొక్క ముందరున్న చర్మం పోవట్లేదని వస్తుంటారు. బట్ అంగం యొక్క ముందరున్న చర్మాన్ని చూడంగానే మనం గుర్తుపట్టవచ్చు. ఎందుకంటే బెలనైటిస్ ఏముంటుంది, నార్మల్ ఏందనేది మేము గుర్తుపట్టగలం. సో గుర్తుపట్టి వాళ్ళకి షుగర్ టెస్ట్ చేయించగానే వాళ్ళందరూ డయాబెటీస్, చిన్న చిన్న పిల్లలు 20-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే 30% ఉంటారు వాళ్ళు. సో వీళ్ళందరికీ మనం టెస్ట్ చేయగానే వాళ్ళు డయాబెటీస్, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి షుగర్ ఉందా లేదా అనేది. సో చూసుకుంటే కనుక అంగం యొక్క ముందల చర్మం ఇలా ఉంటుంది కదా. ఈ ముందల హెడ్ భాగం ఏదైతే ఉందో దీన్నే మనము గ్లాండ్స్ అంటాం అన్నట్టు. ముందల భాగాన్ని ఈ పైన చర్మము జస్ట్ ఇట్లా స్ట్రైట్ ఉంటుంది, కింద ఉన్న చర్మం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ముందరికి ఉంటుంది. ఓకేనా? ఇది నార్మల్ స్కిన్ అనేది ఇట్లా ఉండాలి. సో స్కిన్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వాలి, బ్యాక్ సైడ్ వరకు ఫ్రీగా మూవ్ అవ్వాలి. బట్ ఈ షుగర్ పేషెంట్లు ఏమవుతుందంటే మనం మూత్రం పోసేటప్పుడు మూత్రంలో ఉన్న షుగర్స్ ఏవైతే ఉంటాయో అవి చర్మాన్ని అతుక్కోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి. ఇదేదో ఒక్క రోజులో వచ్చేది కాదు. ఇది మినిమం 3 నెలల నుంచి 6 నెలల టైం అన్న పడుతుంది. సో అంటే వాళ్ళకి డయాబెటీస్ ఎప్పుడు 3 నెలల క్రితమే అటాక్ అయిందని సంగతి అన్నట్టు. సో ఈ చర్మం అటాచ్ అయ్యే వరకు ఈ మామూలుగా ఈ చర్మం ఎలాస్టిక్గా ఉంటుంది, మనం ఎంత వెనక్కి లాగితే అంత ఫ్రీగా వస్తుంటుంది. బట్ ఈ చర్మం ఏమవుతుందంటే ఈ థిక్నెస్ అయిపోతుంది, మందంగా తయారైపోతుంది. మందంగా తయారైపోయి ఎటువంటి ఎలాస్టిసిటీ ఉండదు దాంట్లో, మనం వెనక్కి లాగినా రాదు. మీరు ఒకవేళ బలంతంగా లాగడానికి ట్రై చేస్తే క్రాక్స్ ఫామ్ అవుతూ ఉంటుంది, చీలికలు ఫామ్ అవుతూ ఉంటాయి. మనకు అరికాలకు చీలికలు ఎలా ఉంటాయి అలా చీలికలు ఫామ్ అవుతాయి. ఆ చీలికలు ఎంత మంట నొప్పి అంటే అసలు అంగాన్ని వెనక్కి అనలేరు, ఇంటర్ కోర్స్ చేయలేరు, కలవలేరు, క్లీన్ చేసుకోవడానికి వెనక్కి అనలేరు, అంత విపరీతమైన మంట అనేది ఉంటుంది. ఇలాగే వదిలేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ స్మెగ్మా అనేది రిలీజ్ అవుతుంది, ఒక తెల్లటి జిగురు లాంటి పదార్థం రిలీజ్ అవుతుంది. దీన్ని యూజువల్గా క్లీన్ చేసుకోవాలి. మామూలుగానే ఫామ్ అవుతుంటుంది, డయాబెటీస్లో ఎక్కువ ఫామ్ అవుతుంది. ఇట్లా ఎక్కువ ఫామ్ అయ్యేది వీళ్ళు క్లీన్ చేసుకోకపోయేసరికి లోపల ఉన్న జిగురు లాంటిది, తెల్లటి జిగురు లాంటిది బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇట్లాంటి తెల్ల వాళ్ళు చూస్తుంటే కనుక పెనిస్ యొక్క ముందులా తెల్లగా వస్తుందని చెప్తుంటారు, పొడిలాగా వస్తుంది అంటుంటారు, కొందరు జిగురులాగా వస్తుంది అంటారు. అదే మనకు స్మెగ్మా, అది క్లీన్ చేసుకోక బయటికి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటిసారి ఏమవుతుందంటే ఈ చర్మం థిక్ అయిపోయింది కదా, థిక్ కావడం వల్ల వెనక్కి రావట్లేదు. ఒకవేళ సడన్గా ఇంటర్కోర్స్ చేస్తే క్రాక్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోయి ఇదంతా చర్మం అంతా ఉబ్బిపోయి లోపలంతా చీమ్ పట్టే అవకాశాలు ఉంటాయి. మీరు బాగా గమనిస్తే నేను ఎందుకు అంటున్నానంటే చూడంగానే నేను గుర్తుపడతాను, మీరు గుర్తుపడతారని అడిగారు. ఎలా గుర్తుపడతాము అంటే చర్మము తెల్లగా అయిపోతుంది, ఒక రకమైన షైనీగా అయిపోతుంది, థిక్ అయిపోతుంది, వెనక్కి రాదు, క్రాక్స్ ఫామ్ ఏంటి, ఇవన్నీ చూస్తే మనం చూడగానే చెప్పొచ్చు వాళ్ళకి డయాబెటీస్ ఉందా లేదా అని. వాళ్ళకి టెస్ట్ చేస్తే 100% డయాబెటీస్ అని తేలుతుంది. ఇట్లా ఈ చర్మం ఇన్వాల్వ్ అయితేనే బెలనైటిస్ అంటాం. ఒకవేళ చర్మం కనుక కింద పోయి అటాచ్ అయింది అనుకోండి, అంటే ఈ అంగం యొక్క గ్లాండ్స్ భాగాన్ని కనుక అటాచ్ అయింది అనుకోండి, దాన్ని బెలనోపాస్థైటిస్ అంటాం. ఈ రెండు క్యాన్సర్కి దారితీసే కారణాలు. కాబట్టి ఎనీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు చర్మం అనేది ఉండకూడదు.
ఇది ఆప్షన్ కాదు, మ్యాండేటరీ. ఖచ్చితంగా చేయించుకోవాలి. అంటే ఈ రోజు బాగుంది కదా, మాకు ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అని అనుకోవాలా, లేదంటే మ్యాండేటరీ అన్నారు కాబట్టి ఈ రోజు తెలిసింది ఈ రోజే చేయించుకోవాలి? 100% డయాబెటీస్ అని కనుక మీకు తెలిసింది అంటే డయాబెటీస్ యొక్క లక్షణాలు అంగానికి రాకపోయినా కానీ చర్మాన్ని తీయించుకోవాలి. ఒకవేళ డయాబెటిక్ వల్ల కనుక అంగం కలర్ మారింది, చర్మం మారింది, నేను చెప్పిన లక్షణాలు ఉన్నాయంటే 100% అదే రోజు డాక్టర్. అంటే మేము ఇప్పుడు డయాబెటిక్ అటాక్ అయిందని చెప్పి మాకు తెలిసింది, మేము ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాం, రోజు దానికి సంబంధించిన మెడిసిన్స్ వేసుకుంటా ఉన్నాము, నార్మల్ ఉంది మేము చెక్ చేసుకుంటా ఉన్నప్పుడు, మరి అవసరం ఏముంది అంటారు? ఈ బెలనైటిస్ బెలనోపాస్టైటిస్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ అంటాం దీన్ని. సెల్ఫ్ లిమిటింగ్ అంటే ఏంటి అంటే అది వస్తుంది మళ్ళీ అదే ఆటోమేటిక్గా మాయమైపోతుంది. కొన్ని రోజులు కాగానే షుగర్ కంట్రోల్ కాగానే మాయమైపోతుంది, మళ్ళీ కొన్ని రోజులు కానీ మళ్ళీ వస్తుంది. ఇట్లా రావడం వచ్చిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న చర్మం ఏదైతే ఇంతకుముందు వెడల్పు ఉన్నదో అది మెల్లగా దగ్గర అవుతూ వస్తుంటుంది. ఒక స్టేజ్కి వచ్చే వరకు మొత్తానికి దగ్గర అయిపోయి మూత్రం కూడా బంద్ అయిపోతుంది. మూత్రం బంద్ అయినా పర్వాలేదేమో, కానీ మూత్రం వచ్చే దారిని కూడా మూసేసేస్తుంది. అప్పుడు మళ్ళీ డిఫరెంట్ ఆపరేషన్స్, మియాటోప్లాస్టీలు అని చాలా రకాల ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో సింపుల్గా ఒక చర్మం తీసేసుకుంటే పోయేదానికి పెనిస్ యొక్క మొత్తం అటాక్ అయిపోయి క్యాన్సర్గా మారే శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది దీనివల్ల. మామూలుగానే డయాబెటీస్లో శృంగార సామర్థ్యం తగ్గుతుంది, దీన్ని లిబిడో అంటాం. అంటే సెక్షువల్ యాక్టివిటీ కానీ సెక్షువల్ డిజైర్ కానీ తగ్గుతుంది. దానికి తోడు ఇలా చర్మం కనుక టైట్ ఉందనుకో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ రాదు చేయడానికి, ఎందుకంటే చేస్తే ఎక్కడ నొప్పి వస్తుందో ఎక్కడ కట్ అయ్యి మళ్ళీ బ్లీడింగ్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించారు అన్నట్టు. మనం కొన్ని వీడియోస్ చేసినప్పుడు దాని కింద వచ్చిన కమెంట్ ఏంటంటే, సార్ మేము సెల్డ్రినోఫిల్ ఫస్ట్ వచ్చేసేసి 10 mg వాడుతా ఉన్నాం, తర్వాత 25కి వెళ్ళిపోయింది, 50కి వెళ్ళిపోయింది అని అంటుంటారు. సో ఇట్లాంటి వాళ్ళు అంటే డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు ఈ ట్యాబ్లెట్స్ని కూడా బంద్ చేయొచ్చా రేపు అనే రోజు ఈ సర్జరీ అయిన తర్వాత? సో యూజువల్గా సిల్డనాఫిల్, టెడనాఫిల్ ఇట్లాంటివన్నీ ఏంటంటే డిపెండెంట్ అయిపోతాం. అంటే ట్యాబ్లెట్ వేసుకుంటేనే సెక్షువల్ సామర్థ్యం అనేది పెరుగుతుంది, లేదంటే బ్లడ్ ఫ్లో. ఎందుకంటే ట్యాబ్లెట్ ఎఫెక్ట్ మహా అంటే 4 hours to 6 hours ఉంటుంది, మహా అంటే 12 hours ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. అంటే ప్రతిరోజు శృంగారం చేయాలంటే ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. దీనివల్ల డయాబెటీస్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాబట్టి ఇది యూజువల్గా మనం ప్రిస్క్రైబ్ చేయం. కానీ సింపుల్గా మనం ఇక్కడున్న ముందరున్న చర్మం తీసేస్తే కనుక వాళ్ళకి ఫస్ట్ సైకలాజికల్గా కావచ్చు లేకపోతే ఫిజికల్గా కూడా చర్మం తీసే వరకు వాళ్ళకి అక్కడ పెయిన్ ఉండదు, క్రాక్స్ ఉండవు, ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా సెక్షువల్ డిజైర్ అనేది పెరుగుతుంది. సో దానికి ఎటువంటి ట్యాబ్లెట్ కూడా అవసరం పడకుండా మనం క్యూర్ చేసుకోవచ్చు. మరి డయాబెటిక్ ఉన్న వాళ్ళలో సర్జరీలు అంటేనే చిన్న దెబ్బ తగిలితేనే వాళ్ళకి మానడం అనేది కష్టం అంటుంటారు. మరి ఏ విధంగా ఉంటుంది ఈ సర్జరీ అనేది? అంటే పెయిన్ఫుల్గా ఉంటుందా, మళ్ళీ మానడానికి ఏమైనా టైం పడుతుందా? సో షుగర్ వచ్చిన పేషెంట్స్కి ఏంటంటే షుగర్ రాకపోని మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఇది స్టేప్లర్స్ అన్నట్టు. ఇందులో 2 రకాల 3 రకాల స్టేప్లర్లు ఉంటాయి. ఇది గోల్డ్ అని, బ్లాక్ అని, ఇవి ప్రీమియం స్టేప్లర్స్. దీంతో మనం ఏంటి అంటే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్, నాకు ఆల్రెడీ షుగర్ ఉంది, 400 ఉంది, 500 ఉంది, మరి ఈ టైంలో హీల్ అవుతుందా అని చాలామంది నన్ను అడుగుతుంటారు. సో ఇక్కడ డయాబెటీస్ కంట్రోల్ ఉన్నా లేకపోయినా ఈ సర్జరీకి ఎటువంటి కాంట్రాఇండికేషన్ లేదు. ఎందుకంటే ఇందులో కోత ఉండదు, కుట్లు ఉండవు. సో మనం జస్ట్ పిన్స్ కొట్టేస్తాం కాబట్టి అవి పిన్స్ అనేవి ఇంటాక్ట్ ఉంటాయి, అవంతకవి హీల్ అయిపోతూ ఉంటాయి. బట్ అలా అని షుగర్ కంట్రోల్ చేసుకోవద్దని కాదు, బట్ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి. షుగర్ లెవెల్స్ ఏ లెవెల్ ఉన్నా కానీ దీంతో చేయడం వెరీ సేఫ్ అన్నట్టు. మామూలుగా కోత కుట్లు అనుకోండి, కుట్లు మానవు కాబట్టి 30 రోజులు పట్టొచ్చు, 40 రోజులు పట్టొచ్చు. బట్ దీని ద్వారా చేస్తే 10 నుంచి 12 రోజులు మొత్తం హీల్ అవుతుంది. ఈ స్టేప్లర్లు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలము ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఇవి పేటెంట్ రైట్స్ ఉన్న స్టేప్లర్లు. దీంతో చేస్తే ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. పేషెంట్ ఇమ్మీడియట్గా 1/2 అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి మత్తు కూడా ఇవ్వము, జస్ట్ మత్తు అక్కడే ఇస్తాము, పెనిస్కి దగ్గరనే ఇస్తాం కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ కావడం అవుతుంది. ఇట్లాంటి అంటే కేవలం 5 నిమిషాల్లో అయిపోయి సర్జరీ వల్ల వీళ్ళ డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళలో శృంగార సామర్థ్యం అనేది పెరిగే విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.